హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు ప్రధానంగా మనము నిన్న మోదీ చేసినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాలను ఈరోజు మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. అయితే నిన్న సభలో పీఎం మోదీ చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఇక ప్రధానంగా మనం మాట్లాడుకుంటే కేసీఆర్కి అదేవిధంగా మోదీకి ఉన్నటువంటి బంధానికి సంబంధించి 2020 జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇటు ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం కేసీఆర్ అడిగినటువంటి విషయాలకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఈ అంతా కూడా చర్చావ్యాప్తంగా మారుతూ ఉంది. ఇక దీనికి సంబంధించి కాంగ్రెస్ కూడా కొన్ని కౌంటర్లు ఇస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి బంధం ఫెవికాల్ బంధం అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో దీనికి సంబంధించినటువంటి మొత్తం ఆసక్తి నెలకొన్నా ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు మోదీ మాటలు చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. అంతేకాకుండా అంతే ఘాటుగా కూడా కేటీఆర్ సమాధానాలు ఇచ్చాడు. ఆ సమాధానాలు కూడా ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకసారి అసలు పీఎం మోదీ ఏం మాట్లాడాడు, దాంతో పాటుగా కేటీఆర్ ఏం మాట్లాడాడు విందాం. हैदराबाद के चुनाव के बाद ये भी तारीख चेक कर ले मीडिया वाले, वो दिल्ली मुझे मिलने आए, बहुत बढ़िया मुझे शाल उड़ाई, बहुत मुझे आदर किया और इतना प्यार दिखाया ये केसीआर के कैरेक्टर में ही नहीं है. और फिर मुझे कहने लगे कि आपके नेतृत्व में देश प्रगति कर रहा है, हम भी एनडीए का हिस्सा बनना चाहते हैं, आप हमें एनडीए में शामिल कर दीजिए. मैंने कहा आगे क्या? बोले हैदराबाद में म्युनिसिपल कॉरपोरेशन में हमारी मदद कर दीजिए. मैंने केसीआर को कहा आपके कारनामे ऐसे हैं, मोदी आपके साथ जुड़ नहीं सकता है. हैदराबाद में हमें विपक्ष में बैठना पड़ेगा तो बैठेंगे. केसीआर की सरकार हमारे कार्यकर्ताओं पर जुल्म करेगी तो जुल्म सहेंगे, लेकिन हम तेलंगाना की जनता से दगा नहीं कर सकते. भले तेलंगाना की जनता ने हैदराबाद में हमें पूर्ण बहुमत दे दिया, लेकिन 48 सीट भी तेलंगाना का भाग्य बदलने की शुरुआत है. और मैंने उनसे हर प्रकार से मदद करने का इनकार कर दिया. उनको एनडीए में एंट्री देने से इनकार कर दिया. उसके बाद उनका दिमाग फटका, फिर तो वो भांति भांति से दूर भागने रहे कि మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు. మీరు ఈ 9 ఏళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదు. మీరు ఇచ్చింది గుండు సున్నా, కాబట్టి మీకు వచ్చేది కూడా గుండు సున్నానే. ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని పిచ్చి ప్రేలాపనలు పేలినా కేసీఆర్ గారు ఒక ఫైటర్. ఆయన చీటర్స్ తో ఎన్నడూ చేతులు కలపడు. ఎన్డీఏతో చేరాల్సిన కర్మ మాకు లేదు, అది మునిగిపోయే నావా. అన్ని వదిలిపెట్టి పారిపోతా ఉన్నారు. దాన్ని తెలుగుదేశం వదిలేసింది, అదే విధంగా శిరోమణి అకాలీదళ్ వదిలేసింది, జేడీయూ వదిలేసింది, శివసేన వదిలేసింది. అయినా ఎన్డీఏలో ఉన్నదెవరు? సిబిఐ, ఈడీ, ఐటీ, ఇవి తప్ప ఎన్డీఏలో పార్ట్నర్స్ ఎవరు ఉన్నారు అసలు? కాబట్టి ప్రధానమంత్రి గారు మునిగిపోయే నావ ఎవడు ఎక్కడు. రెండోది, ఎన్డీఏలోకి చేరడానికి మాకేం పిచ్చి కుక్క గర్వలేదు. కాబట్టి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, మీరు ఎన్ని పిచ్చి ప్రేలాపనలు వెళ్ళినా, ఎందుకంటే ఇవాళ మీరు మాట్లాడిన మాటల్లోనే మీ ఫ్రస్ట్రేషన్ తెలుస్తుంది. రాహుల్ గాంధీ వచ్చేమో మేము బీజేపీకి బీటీమంటాడు, ఈయన వచ్చేమో మేము కర్ణాటకల కాంగ్రెస్ కి పైసలు పంపినమంటాడు. మేము కర్ణాటకల కాంగ్రెస్ పైసలు పంపుతుంటే మరి నీ ఐటీ టీం ఏం చేస్తుంది? మీ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తున్నారు? మేము ఇదివరకే చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం. మీరు ఈ పిచ్చి మాటలతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో, ఉడత ఊపులతో ఎవరో బెదిరిపోతారనుకుంటే ఆత్మాభిమానం గల తెలంగాణ బిడ్డలం. ఢిల్లీ గులాంలం కాదు, గుజరాత్ బానిసలం కాదు. ఖచ్చితంగా కొట్లాడతాం, చివరిదాకా మీతో కొట్లాడతాం, చివరిదాకా నిలబడి తలబడతాం. 100% మిమ్మల్ని ప్రజాక్షేత్రంలోనే మీ సంగతి ఏందో తెలుసుకుంటాం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసింది. ఎస్, ఇటు పీఎం మోదీ అదేవిధంగా కేటీఆర్ మాట్లాడినటువంటి పూర్తి మాటలు మనం విన్న తర్వాత అసలు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ టాపిక్, అసలు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? గతంలో 2020 జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి అంశాలు, ఇన్ ఫ్యూచర్లో సీఎం హోదా నుంచి కేటీఆర్ని సీఎంగా చేయాలి అన్నటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయంలో ఇవన్నీ వాదనలు ఎందుకు జరిగాయి? అయితే కేసీఆర్ పై మోదీ చేసినటువంటి ఆరోపణల వెనుక ఉన్నటువంటి రాజకీయ అంతరార్థం ఏంటి? అంతేకాకుండా 2020లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అసలు సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడు? వెళ్ళినటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీలో సపోర్ట్ చేయాలి అంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో బీజేపీకి ఓటింగ్ శాతం తగ్గిపోయింది. ఆ తగ్గిపోయినటువంటి ఓటింగ్కి సంబంధించి మరి పెంచుకోవడం కోసం జిహెచ్ఎంసీ మేయర్ పదవి కోసము ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం కేసీఆర్ ఈ యొక్క ఆరోపణ చేసినటువంటి విషయాలు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ బీజేపీ మధ్య
బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్నటువంటి ఎలాంటి బంధం లేదు అంటూ మరి చేసినటువంటి వ్యాఖ్యలు మోదీ చేస్తూ ఉంటే, మరొక వైపు దూసుకెళ్తున్న కాంగ్రెస్ గ్రాఫ్ను తగ్గించేందుకోసమా లేదా ప్రజల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అని చెప్పడం కోసమా అన్నది కూడా కొంత ఆసక్తి అయితే కనబడతా ఉంది. సో దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని మనం చూస్తే, ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజ్యాలు అంటే అధికార బీజేపీ పార్టీకి సంబంధించి, కేంద్ర అధికార పార్టీకి సంబంధించి, అదేవిధంగా రాష్ట్ర అధికార పార్టీకి సంబంధించి, ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అంతర్గత విషయాలకు సంబంధించిన నేపథ్యంలోనే మరి ఏం జరుగుతూ ఉంది, రాజకీయ ప్రకంపనలు మొదలుకోబడిన ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఒక గ్రాఫ్ బెరుంచుకొని దాంతో పాటుగా ప్రతి నియోజకవర్గంలో విస్తృత స్థాయిగా కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే ఇటు బీజేపీకి బీఆర్ఎస్కి ఎటువంటి సంబంధం లేదు అన్నటువంటి విషయాలను వెల్లడించడం కోసమే ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు అన్నటువంటి విషయాలను కూడా వెలుగులోకి తీసుకొస్తా ఉన్నాయి. అదే కాకుండా తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ కూడా సాగుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ గ్రాఫ్ను తగ్గించేందుకే ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వివరాలు కూడా మనం చూడాల్సినటువంటి అంశాలు కనబడతా ఉన్నాయి. సో అంతకన్నా ముందు డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన గెస్ట్లతో పాటుగా మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. పెళ్లి కోసం ఇల్లు అయితే రెడీగా ఉంది, ఇక నువ్వు రావడమే ఆలస్యం. కొత్త ఫర్నిచర్, కొత్త టీవీ, కొత్త కేబుల్. కేబుల్? ఈ కాలంలో కూడా కేబులా? చాలా గ్రౌండెడ్ ఫ్యామిలీ మాది. అసలు ఇది ఉందంటే ఇంకేం అవసరం? అసలు ఇది ఉందంటే ఇంకేం కావాలి? GTPL ఇస్తుంది HD పిక్చర్ క్వాలిటీ, ఇంకా GTPL ది 24/7 కస్టమర్ సపోర్ట్. ఇది ఆ కాలం నాటిది కాదు, ఈ కాలపు కనెక్షన్ ఇది. రేపే పెళ్లి చేసుకుందామా? तेलुगू बातम्या प्रसारणाच्या क्षेत्रात मराठी बुलेटिन प्रसारित करणे हे पहिले चॅनल आहे अम्मा न्यूज. तुमच्या स्थानिक भाषेत तुमच्या स्थानिक बातम्या. मराठी बुलेटिन दररोज रात्री 10 वाजता तुमच्या अम्मा न्यूजवर. पाहत रहा अम्मा न्यूज. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల రాజకీయ విశ్లేషణలతో నియోజకవర్గ ముఖ చిత్రం మీ అమ్మా న్యూస్ లో ప్రతిరోజు సాయంత్రం 6:30 అమ్మా న్యూస్ ఓటీటీ యాప్ మీ ఆండ్రాయిడ్ టీవీలో వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్ లో అమ్మా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నాన్ స్టాప్ ప్రసారాలు వీక్షించండి. వాస్తవాలకు దగ్గరగా, నిజాయితీకి నిలువుటద్దల్లా, ప్రతి అడుగు రేపటికి ముందడుగులా, సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిలా మీ అమ్మా న్యూస్ ఛానల్. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖతర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మీదకి పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్ కే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఒకసారి ప్యాకేజీ గీకేజీ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ, ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. పెళ్లి కోసం ఇల్లు అయితే రెడీగా ఉంది, ఇక నువ్వు రావడమే ఆలస్యం. కొత్త ఫర్నిచర్, కొత్త టీవీ, కొత్త కేబుల్,
కేబుల్ ఈ కాలంలో కూడా కేబులా? చాలా గ్రౌండెడ్ ఫ్యామిలీ మాది. అసలు ఇది ఉందంటే ఇంకేం అవసరం అసలు ఇది ఉందంటే ఇంకేం కావాలి? GTPL ఇస్తుంది HD పిక్చర్ క్వాలిటీ, ఇంకా GTPL ది 24/7 కస్టమర్ సపోర్ట్. ఇది ఆ కాలం నాటిది కాదు, ఈ కాలపు కనెక్షన్ ఇది. రేపే పెళ్లి చేసుకుందామా? तेलुगू बातम्या प्रसारणाच्या क्षेत्रात मराठी बुलेटिन प्रसारित करणे हे पहिले चॅनल आहे अम्मा न्यूज. तुमच्या स्थानिक भाषेत तुमच्या स्थानिक बातम्या. मराठी बुलेटिन दररोज रात्री 10 वाजता तुमच्या अम्मा न्यूजवर. पाहत रहा अम्मा न्यूज. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల రాజకీయ విశ్లేషణలతో నియోజకవర్గ ముఖ చిత్రం మీ అమా న్యూస్లో ప్రతిరోజు సాయంత్రం 6:30 అమ్మా న్యూస్ ఓటీటీ యాప్ మీ ఆండ్రాయిడ్ టీవీలో. వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్ లో అమ్మా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఉచితంగా. నాన్ స్టాప్. వెల్కమ్ బ్యాక్. సో మనతో పాటుగా ఈరోజు ముగ్గురు గెస్టులు స్టూడియోలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నాగేష్ గారు, అండ్ బీఆర్ఎస్ నుంచి సాంబశివరావు గారు, అదేవిధంగా బీజేపీ నుంచి ప్రేమ్ గాంధీ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. సో ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలు పెడదాం. సో కాంగ్రెస్ నుంచి నాగేష్ గారు, ఇప్పటి వరకు ఈ చర్చ ఎప్పుడూ రాలేదు. మోదీ అనేక సందర్భాలలో తెలంగాణకు వచ్చాడు, మాట్లాడాడు, ఓపెనింగ్లు చేశాడు, అనేక కార్యక్రమాలు చేశాడు. బట్ ఎప్పుడు మాత్రం కేసీఆర్కి మోదీకి ఉన్నటువంటి ఇంటర్ లింక్స్కి సంబంధించినటువంటి విషయాన్ని ఎప్పుడు చర్చించలేదు. మొదటి అంశం. అంతేకాకుండా కేసీఆర్పై మొదటిసారి మోదీ ఆరోపణలు, అండ్ దాంతోపాటుగా 2020లో జరిగినటువంటి GHMC ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో మేయర్ సీటుకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా లేవనెత్తారు. 4 ఏళ్ల క్రితం జరిగినటువంటి విషయాన్ని 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు చర్చించడము, అండ్ దాంతోపాటుగా బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యలో ఉన్నటువంటి బంధానికి సంబంధించి ఏమీ లేదు అనేటువంటి నిరూపణతో పాటుగా మరొక అంశాన్ని కూడా తెరపైకి వస్తూ ఉంది. కాంగ్రెస్ దూసుకెళ్తా ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గించడం కోసం ఇటువంటి చర్యలు చేపడతా ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా నిన్న రేవంత్ రెడ్డి కూడా ఒక హాట్ కామెంట్ చేశాడు, బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఫెవికాల్ బంధం ఉంది అని చెప్పేసి. సో మరి ఏంటి అసలు ఈ చర్చ రావడానికి, మోదీ మాట్లాడడానికి బలమైనటువంటి కారణాలు ఏంటి? గుడ్ ఈవినింగ్ అన్న. ఫస్ట్ అమ్మా న్యూస్ వ్యూవర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. మోడీ గారు మాట్లాడిన సంభాషణలో కొంచెం ఇన్ఫర్మేషనే రివీల్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటన్నదానికి ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఇవ్వలేదన్నమాట. అక్కడక్కడ కొంచెమే ఇచ్చారు. ఏది GHMC ఎలక్షన్స్ ముందు కానివ్వండి, రైట్, ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఈయన రంగరంగ వైభవంగా ఆయనకు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండేది, ఇవన్నీ తీపి గుర్తు తెచ్చుకున్నాడు ఆయన. కానీ మా PCC అన్నట్టు వాళ్ళిద్దరి ఏదైతే బంధం ఉందో, ఫెవికాల్ బంధం, అదైతే బయటికి వచ్చింది ప్రజల ముందు. కానీ ఇక్కడ ఒకటి గ్రహించాల్సింది ఏందన్నా, ఇప్పుడు మోడీ గారు నిజామాబాద్లో మాట్లాడడానికి రీజన్స్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఒకటి, మహబూబ్నగర్లో సభ అయినప్పుడేమో టర్మరిక్ బోర్డ్ అన్నారు, ఇంకోటి ట్రైబల్ యూనివర్సిటీ అన్నారు. అంటే తెలంగాణ సమాజానికి కావాల్సింది అన్డౌటబుల్లీ ట్రైబల్ బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీ, టర్మరిక్ బోర్డు. ఈ టర్మరిక్ బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీయే 100% సొల్యూషన్ కాదేమో తెలంగాణ సమాజానికి. తెలంగాణ సమాజానికి ఇంకా చాలా ప్రామిసెస్ ఉన్నాయి. లైక్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ యాదాద్రిది కానివ్వండి, కోచికోడ్ రైల్ ఫ్యాక్టరీ కానివ్వండి, మెట్రో ఫేజ్ 3 కానివ్వండి, ఇవన్నీ మనకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేవి. ఇవి మన రాష్ట్ర సంపాదనకి మరింత పెంచేటివి. ఇంకోటి, టర్మరిక్ బోర్డు కూడా అది ఏది మహబూబ్నగర్లో మోడీ గారు ఏంది, క్వార్టర్ మీల్, ఫుల్ మీల్, హాఫ్ మీల్ కాదు, క్వార్టర్ మీల్ కూడా ఇయ్యలేదు. ఇప్పుడు వచ్చేసి నిజామాబాద్లో ఇయ్యడానికి ఏం లేవు కదా, అధికారంగా అయితే ఇయ్యడానికి ఏం లేదు. ఏమిద్దాం, నిప్పు పెడదాం. ఏం నిప్పు పెడదాం? వాళ్ళ ఫెవికాల్ బంధానికి ఇంకో రకంగా చూపించుకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళే ఉండేటట్టు పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్ని తగ్గించడానికి. ఒకవేళ మోడీ గారికి చెప్పాల్సి అంటే ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్న మనిషి బండి సంజయ్ గారు చేంజ్ అయ్యారు, ప్రెసిడెంట్షిప్ పోయింది, అప్పుడు మాట్లాడలేదు. ఆ రీజన్ కూడా చెప్పాల్సింది. కేటీఆర్ గారు కలిశారు కదా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి,
అప్పుడు ఆ విషయం కూడా చెప్పాల్సింది. ఇంకెన్నో వీళ్ళ బంధాలు ఉన్నాయన్న. ఇప్పుడు వన్ సైడ్ ప్రైమ్ మినిస్టర్ చెప్పిన మాటలే మనం విన్నాము. కానీ మీరు కొంచెం బ్యాక్ వెళ్తే డిమానిటైజేషన్ అప్పుడు కానీ మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, హీస్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ అని మన రెస్పెక్టెడ్ సీఎం గారు అన్నారు. ఆ వీడియో కూడా ఒకసారి సర్ఫేస్లో రావాలి. ఇప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, తెలంగాణ సమాజంలో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, దీనికి మోడీ గారు చెప్పిన మాటలకి మన రెస్పెక్టెడ్ సీఎం గారికి కౌంటర్ చేయట్లేదు. ఏ విధంగా కౌంటర్ చేయట్లేదు. ఆయన వచ్చారనుకో, ఆయన కూడా కరాఖండిగా చెప్తాడు ఏమని, ప్రతి ఒక్క బిల్లుని. సీఎం పరిస్థితి ప్రస్తుతానికి ఆయన జ్వరంతో ఉన్నాడు, ఆల్మోస్ట్ వైరల్ ఫీవర్తో, ఆల్మోస్ట్ ఒక 20 days నుంచి 15 days నుంచి ఆయన కంప్లీట్ రెస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చే సిచ్యువేషన్స్ లేదు. సో ఆయన తనయుడు అంటే కాబోయేటువంటి మహారాజు ఆల్రెడీ చెప్పేసిండు. నిన్న మోడీ చెప్పినటువంటి మాటలోనే మహారాజు ఆల్రెడీ ట్విట్టర్కి మళ్ళీ ఆపోజిట్ ఇచ్చిండు కదా. ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ గారు ఒక సభలో ఇలా చెప్పంగానే దానికి కౌంటర్ చేసుకోవాలి కదా, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండాలి కదా. పరుగుతున్న కాంగ్రెస్ని ఇంకా ప్రజలు ఏంది, తెలంగాణ సమాజంలో ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న గట్టి కాన్ఫిడెన్స్లో ఉన్నారు. ఒక్కటి కాకపోతే ఈరోజు కూడా ఏది లిక్కర్ స్కామ్లో ఆప్ ఎంపీ ఒకటి కన్విక్ట్ అయ్యారు, అక్యూజ్ ఆయన కూడా ఈరోజు జైలుకి వెళ్ళారు, కస్టడీలో తీసుకున్నారు. లిక్కర్ స్కామ్లో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఇష్యూ తీస్తే ఇంకా బాగుండు కదా. ఒకవేళ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు నిజామాబాద్లో చెప్పాల్సింది ఏంటంటే, లిక్కర్ స్కామ్ కరప్షన్ ఉందని ఆయనే అంటున్నారు, అన్నీ ఆయనే చెప్తున్నారు, మరి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? హీజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ను. తెలంగాణ సమాజానికి అంతా అర్థమవుతుంది. ఇంకోటి మా పీసీసీ రేవంత్ అన్న గారు అన్నట్టు వీళ్ళ ఫెవికాల్ బంధం బయటికి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు నటిస్తారన్నమాట. మేం కాదంటే మేం కాదు. ఎందుకు ఇలా నటిస్తే ఏంటంటే ఎంతో కొంత సీట్లు రావాలి. ఇప్పుడు ఎలక్షన్స్ ముందున్నాయిగా, అందుకు ఆ ఎలక్షన్కి కొత్త డ్రామా తీసిరాలి అంతే. ఒక్క నిమిషం. సో బీజేపీ నుంచి ప్రేమ్ గాంధీ గారు, మరి నిన్న మోదీ చేసినటువంటి వ్యాఖ్యలకు కేటీఆర్ కూడా ట్విట్టర్లో ఒక ఇవ్వడం జరిగింది. సో ఆయన చెప్పేదాన్ని బట్టి మోదీ చేసినటువంటి మాటలు, ఆయన మాటలకు సంబంధించి అర్థం లేనటువంటి మాటలు చేశారు. ఆయన ఒక చీటర్. అంతేకాకుండా ఇంకొక మాట, ఎన్డీఏలో చేరాల్సిన కర్మ బీఆర్ఎస్కి లేదు, దాంతోపాటుగా అందులో ఉన్నటువంటి ఢిల్లీ గులాముల కింద మేము బతకాల్సిన అవసరం లేదు, మేము పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీతో దేశవ్యాప్తంగా పోతా ఉన్నాం తప్ప మునిగిపోయే నావల వెళ్లాల్సినటువంటి అవసరం మాకు లేదు అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. సో దీనికి ఏం సమాధానం ఇస్తారు? ముందుగా కేటీఆర్కి ఒక విషయం చెప్తా. ఆయన స్థాయిని మరిచి, ఆయన వయసును మరిచి మాట్లాడడం ఇది సమంజసం కాదు. ఆయన 3 సార్లు ప్రధానమంత్రిగా, 2 సార్లు చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఆయనని అసలు నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఇది రాజ్యాంగ. అసలు ఆయన ఏమనుకుంటుండు? ఆయన ఒక ప్రజాప్రతినిధి, ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడుతుండు, ఏం మాట్లాడుతుండు, ఏం సంగతి అని అస్సలు ఇంగిత జ్ఞానం లేదు. ఎన్డీఏలో ఉండడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని ఈయన పోయి అడిగాడు. అడిగితే మోడీ గారు అన్నారు, మాకు మీ అభిప్రాయాలు, మీ ఆలోచన విధానం లేదా మీ పరిపాలన మాకు నచ్చలేదు, ఎన్డీఏలో వద్దని చెప్పినాం. దాని విషయం మీద ఆయన క్లియర్. అంతే తప్ప ఆయన చెప్పిండు, ఈయన చెప్పిండు, నేను రాను, నేను మాట్లాడను, అది నీ వ్యక్తిగత అభిప్రాయం. కానీ నువ్వు దాన్ని పట్టుకొని సమయం వచ్చింది కాబట్టి అవును 4 సంవత్సరాల లేదా 3 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటామని కరాఖండిగా చెప్పినాము. దాంట్లో ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఇక ఆయన ఏం చెప్పే ఆలోచన లేక ఇక మోడీ మీద మళ్ళీ బురద జల్లే ప్రయత్నమే. అసలు నీ స్థాయి ఏంది, నీ ఆలోచన ఏంది, నువ్వేంది? నిజంగా కూడా ఒకవేళ అనుకుంటే మొన్న ఇంకో ఫ్రంట్ అన్నాం, ఆ ఫ్రంట్లో మీ పరిస్థితి ఏమా? ఇంకో అనుకున్న ఫ్రంట్లో కూడా మీరు ఎక్కడ లేరు. మరి ఇంకేంది? మరి ఎక్కడ పోతారు? 3 సెకండ్ ఫ్రంట్ వాయ్, థర్డ్ ఫ్రంట్ వాయ్, ఇంకో ఫ్రంట్, లాస్ట్కి ఏ ఫ్రంట్ మీద ఈయన ఫ్రంట్ తప్ప ఇంకోటి మిగలదు. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, అసలు ఊహించని విషయం ఏదైనా జరిగితే రాత్రి పోయి లోపల మాట్లాడుకొని దండం పెట్టి అయ్యా ఇట్లా కాదు ఇట్లా అనేటువంటి ముఖ్యమంత్రి ఈ 4-5 సంవత్సరాలల్లా ఒక్కసారన్నా ప్రధానమంత్రి గారే స్వయాన చెప్పిర్రు, ఒకసారి వచ్చేమో నా దగ్గరకు వచ్చి కలుస్తాడు, అభివృద్ధి విషయం చెప్తాడు, కొడుకు విషయం చెప్తాడు, కొడుకుకి ఏదో ఇద్దామంటే ముఖాముఖిగా చెప్పిండు. స్వయాన ప్రధానమంత్రి గారు ఒక విషయం చెప్పిర్రు, నేను ససేమేరా ఒప్పుకోను, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి, రాజరిక పాలన కాదు, ప్రజాస్వామ్యంగా జరిగేటువంటి పదాన్ని మేము పూర్తిగా ఒప్పుకుంటాం, కానీ మీరు అంటున్నటువంటి విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఒక ప్రధానమంత్రి అన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో తప్పలేదు. ఆయన చేస్తాడు, ఎందుకంటే ఆయన కావాలిగా కుర్చీకే పంచాయతీ తప్ప వేరే ఏమీ లేదు. ఆ కుర్చీ పంచాయతీ ఏడదానికి వస్తుందంటే 4 రోజుల తర్వాత నేను నిజంగా చేయమనండి, ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించమండి, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమైతే చూద్దాం. గతంలో ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ తునాతునకలు కాకపోతే మీరు అందరూ ఆలోచిస్తారు, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ జరుగుతున్న పరిణామాలన్నీ రోజొక విధంగా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు గారు,
మరి ముసుగు తేలిపోయింది, అంతేకాకుండా నిజం తేలింది, ఫెవిక్విక్ బంధం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్న బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నటువంటి వాదన నిజమైంది అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి బీఆర్ఎస్ 9, బీజేపీ 7, అదేవిధంగా ఎంఐఎంకి 1తో ఒప్పందం జరిగింది కనుకే కేవలం కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తెలంగాణలో పెరుగుతూ ఉన్నది. దాన్ని తప్పుదో పట్టించేందుకు బీజేపీ బీఆర్ఎస్ ఇంటర్నల్ ఒప్పందం చేసుకొని తెలంగాణలో చేసినటువంటి ఒక హై క్లియర్ డ్రామా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో దీనికి మీరేం చెప్తారు? ముందుగా అమ్మాన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. పివి గారు మీకు నమస్కారం. రేవంత్ అన్నదానికంటే మీరే కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. మీ మాటల్లో మీరే ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది. ఒక్క మాట అన్నా నేను చెప్తా పివి. ఇప్పుడు ప్రేమ్ గాంధీ మాట్లాడినా కానీ నగేష్ గారు మాట్లాడింది కానీ మీరు అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి గారు మీది ఫెవికాల్ బంధము బీజేపీది బీఆర్ఎస్ పార్టీది అన్నారు. మాది ఫెవికాల్ బంధం అయితే మోడీ గారు ఈ విషయాలన్నీ నిజామాబాద్ సభలో ఎందుకు చెప్పారు? ఫస్ట్ పాయింట్ ఐఎమ్ టాకింగ్. ఓకే. అండ్ ప్రేమన్ ఒక మాట అన్నాడు, ప్రజాస్వామ్యబద్ధంగా మీరున్నప్పుడు రాజరిక పాలన కాదు అన్నారు. మరి 2 సార్లు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే కదా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గవర్నమెంట్ లో ఉన్నది ఈ రోజు. మరి ఈ రోజు ఉన్నదంటే ప్రజలు ఓట్లేయకుండా మేము ఉన్నామా? ఓకే, ఫస్ట్ పాయింట్. ఇంకోటి, మా కేటీఆర్ గారు ట్విట్టర్ లో చెప్పారు, మేము ఎవరికి గులాంలం కాదు, ఢిల్లీకి గులాంలం కాదు, మేము ఎవరికి ఇది కాదు, మోడీ గారు మోసపూరిత మాట్లాడిరని చెప్పేసి అన్నారు. అన్న ఒక మాట చెప్తా, పసుపు బోర్డు ఇప్పుడు ఎలక్షన్ల ముందు 10th నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్స్ది. ఇప్పుడే నిజామాబాద్ కానీ ఇక్కడికి కానీ వచ్చి మహబూబ్ నగర్ వచ్చి పసుపు బోర్డు ప్రకటించి గిరిజన యూనివర్సిటీ ప్రకటించాల్సింది ఏముందన్న? ఇప్పుడు ప్రకటన ఇస్తే నీకు మళ్ళా గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు నువ్వు పెట్టకపోయినా కూడా ఈ రోజు తెలంగాణ ప్రజల్ని మభ్య పెట్టడానికి నువ్వు బోర్డులు ఇవన్నీ ప్రకటించారు. అఫ్ కోర్స్ జస్ట్ నౌ ఐ హావ్ సీన్ ఇన్ ద న్యూస్ జీవో ఏదో ఇష్యూ చేసిరు పసుపు బోర్డు గురించి అని నేను చూసిన. పివి గారు నేను ఒక్కటే మాట్లాడుతున్నా, మేము సభలు పెట్టి మాట్లాడితేనేమో ఎలక్షన్ స్టంట్, మరి మీరు సభలు పెట్టి మాట్లాడితే ఎలక్షన్ స్టంట్ కాదా ఇది? మరి మాది ఒక్కటైతే స్టంట్ అయితే మీది సర్కస్ అయితే బీజేపీది కాంగ్రెస్ది, మీది ఆ బంధం ఈ బంధం. రేవంత్ రెడ్డి గారి మీద కొత్త మనోహర్ రెడ్డి అనే వ్యక్తి 5 కోట్ల రూపాయలు ల్యాండ్ తీసుకున్నాడని చెప్పేసి ఆయన బాటగా ప్రకటించారు. టికెట్లు పైసలు తీసుకొని టికెట్లు అమ్ముకుంటారు అని చెప్పి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? బీజేపీ పార్టీలో కూడా ఏముంది? ప్రజాస్వామ్యం ఉందా? ఇంత అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా? ఈ రోజు ఈటల రాజేందర్ అసంతృప్తిగా ఉన్నాడు, విజయశాంతి అసంతృప్తిగా ఉంది, ఆ తర్వాత జితేందర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నాడు, కొండా విశ్వేశ్వరరెడ్డి అసంతృప్తిగా ఉన్నాడు. ఎక్కడ బీజేపీ పార్టీలు ఎవరు సంతోషంగా ఉన్నారండి? బీజేపీ పార్టీలు చేర్చుకున్నామా వెనక 2 కిలోమీటర్ల వెనకాల పెట్టి ఓ కండువ కప్పి ఎవరిని మాట్లాడినారు. బీజేపీ పార్టీలో ఉన్నది ఏంటంటే సీనియారిటీకి ప్రయారిటీ. ఇప్పుడు మరి పారాచూట్ లీడర్లు నిన్న చేరిన వాళ్ళకి ఏం న్యాయం చేస్తారండి మీరు? 3600 మంది బీజేపీలో హైయెస్ట్ టికెట్ల కోసం అప్లై చేసుకురు. ఏ పార్టీ అయినా దమ్ము ధైర్యం బీజేపీ కాంగ్రెస్ కుంటే మా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఈ రోజు 2 నెలల ముందే క్యాండిడేట్ ని మొత్తం ప్రకటించడం జరిగింది. ప్రేమ్ గాంధీ గారు ఒక ప్రశ్న రేజ్ చేస్తా ఉన్నారు. చెప్పండి, నేను ఐ గివ్ యు ఆన్సర్. అన్నగారికి ఒక విషయం చెప్తా. ఏమన్నాడు, మేము ఢిల్లీకి బానిసలం కాదు. ఢిల్లీకి కాదు, నియంత పాలన మొత్తం 29 రాష్ట్రాలలో మన ఒక్క రాష్ట్రంలో తప్ప ఇంకెక్కడ కూడా నియంత పాలన లేదు. ఇప్పటి వరకు మంత్రులే ఎన్నోసార్లు మంత్రులే మాకు అవకాశం లేదు, మాకు గెలవనియరు, సామాన్యుడు మంత్రులకే గెలవలేదు, ఎమ్మెల్యేలకే గెలవనప్పుడు ఇక ఇంకేం కలుస్తాడు? అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇక మళ్ళీ ఆయన మాట్లాడతాడు ఢిల్లీకి గులాం. ఢిల్లీ కాదు ఆయన, ఢిల్లీ కన్నా ఎక్కువ గులాం నువ్వు వీడే చేసి కూర్చున్నావు. అన్ని కూర్చుంటారు. పొద్దున్న లేస్తే సాయంత్రం లేస్తే ప్రగతి భవన్ పెద్ద కోట, ఆ కోటకి ఎవడు రాడు, ఎవడు ఉండడు. మీ దగ్గర నుంచి ఉన్నటువంటి మంత్రులు ఇప్పుడు వెళ్ళిపోయినోడు లేదా ముందలున్నోడు కూడా కనీసం ఆ ప్రగతి భవన్ గోడ దాటలేని పరిస్థితి ఉన్నారు. ఇక ఢిల్లీ గులామని ఏమనాలిగా? అసలు ఢిల్లీ కన్నా విచిత్రం ఈయన కనబడుతుంది కదా. ఈడనే ఇట్లుంటే రేపు ఇంకేముంది? పోనీ మీరు ముందే ప్రకటించరా నాన్నగారు చెప్తున్నారు, ధన్యవాదాలు. ప్రకటించిన అన్ని అభ్యర్థులల్లా ఎంతమంది అవినీతి పరులు ఉన్నారు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉంటాయి, వాళ్ళ మీద అసలు ఊహించినటువంటి ఆరోపణలు ఉంటాయి. అలాంటి అభ్యర్థిని మళ్ళా ప్రకటించి ఇంకా మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళ ఎవరైతే వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అతి సాన్నిహిత ఉన్నటువంటి వ్యక్తి అంటాడు ఏమని, మేము కుక్కల్ని పెట్టించినా గెలిపిస్తాము, మేము అట్లా చేస్తాం పబ్లిక్గా. మరి ఇది ఎక్కడ పాలన ఏమో అర్థం కాదు. మరి దీన్ని ఏమనాలి? ఇక ఢిల్లీ గులామా లేకపోతే ఇక్కడ గులాం అన్నట్టు. బీజేపీ పార్టీ ఎప్పుడైనా కూడా మాది హిందుత్వ పార్టీ, మేము ఎవరిని కూడా
రాజకీయ పార్టీలాగా మేము ప్రత్యేకంగా ఉంటాము, సో ఒక హిందుత్వ పార్టీగా ఉన్నటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి పార్టీ, ఒక నిజాయితీ గలటువంటి పార్టీ, రాజకీయ ధోరణులు ఆలోచించిన పార్టీ అని చెప్తా ఉంటున్నారు. బట్ నిన్న కేసీఆర్ పై మోడీ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా కూడా ఎన్నికల ముందు ఒక రాజకీయం చేసినట్టే కదా. అంటే ఆ విషయాన్ని బయట మీరు అంటున్నారు ఆరోపణలు కానప్పుడు మోదీ అనేక సందర్భాలలో ఈ 2 సంవత్సరాలలో దాదాపు 4 సార్లు 5 సార్లు వచ్చాడు. హైదరాబాద్ కి వచ్చాడు, రామగుండానికి వచ్చాడు, అండ్ దాంతో పాటుగా రామంతపూర్ లో ఒక స్కూల్ ఓపెనింగ్ వచ్చాడు. ఇన్ని సార్లు వచ్చినటువంటి మోదీ ఇంతవరకు ఎప్పుడు కేసీఆర్ పై చేయని అటువంటి ఆరోపణలు, సరే మీరు అన్న వాస్తవాలు ఎందుకు చేశాడు, ఎన్నికల ముందు రేపో మాపో షెడ్యూల్ వచ్చేటువంటి ముందు చేశాడు అంటే అది రాజకీయ దృక్పథంతో కాదా? మీరు అన్నట్టు రాజకీయ దృక్పథం అనుకుంటే మేము దాన్ని కూడా ఒప్పుకుంటాం, దాంట్లో సందేహం లేదు. ఇంకోటి చెప్పాను, అభివృద్ధి చేయలేదు అని అంటారు, అభివృద్ధి చేసేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి అభివృద్ధి చేసినాం. మనిషి అరే ఒప్పుకున్నాం కాదే చెప్తున్నాము, జరిగిన విషయం చెప్తున్నాం మీకు. అన్యాయం జరుగుతుంది, జరిగిన విషయం సరైన సమయంలో ప్రజలకు నిజం చెప్పాలనుకున్నాం, చెప్పినాం. దాంట్లో తప్పేముంది? ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఏమొచ్చింది అని అంటే నువ్వే చెప్తా ఉన్నావు. ఎన్డీఏ కోసం నువ్వు 4 సార్లు ప్రయత్నం చేసినావు, కలవాలనుకుంటా ఉన్నావు, ఇంకో థర్డ్ ఫ్రంట్ అన్నావు, ఇంకో ఆలోచన ఉన్నావు. ఇప్పుడు సరైన సమయం, ప్రజలకు నిజం తెలవాలి. ఎందుకంటే ప్రతిసారి మీడియా అంటా ఉన్నది, ఛానల్ అంటా ఉంది నిజంగా మేము అవినీతి పరులమైతే మమ్మల్ని శిక్షించు, మా మీద కేసులు చేయి, మా మీద అది చేయి. లేకపోతే ఎందుకు మాట్లాడాడు మోడీ, వస్తుండు పోతుండు ఉపన్యాసాలు ఇస్తుండు, కానీ ఎప్పుడు ముఖ్యమంత్రి గురించి కానీ లేదా ఇలా ప్రభుత్వం మీద అధికారుల గురించి కానీ ఒక్కసారి కూడా మాట్లాడేదన్నాం. సరైన సమయం మాట్లాడినాం, తప్పేముంది? ఖచ్చితంగా మాట్లాడదాం. ఆ సమయం వచ్చినప్పుడు ప్రజలకు ఇంకెన్ని విషయాలు తెలియదు, మేమే ముందుగా సంతోషపడతా ఉన్నాము. ఎందుకంటే సరైన సమయంలో ప్రజలకు నిజమేదో తెలిసిందని. ఎందుకంటే ఆయన మాట్లాడినప్పుడు ప్రతిసారి లోపలింట్లో పోయి ఎన్డీఏతో దోస్తాన్ చేద్దాం అనేటువంటి ఆలోచన చేసినావు, బహిరంగతం చేసినాడు, దాంట్లో సందేహం ఉంది. నిజంగా మేము ఒప్పుకుంటున్నాం, దాంట్లో మేము ఎక్కడ తేడా లేదు. ఒక్క నిమిషం పివి, ఇప్పుడు బీజేపీ పార్టీ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడి నుంచి ఒక 15 మంది 20 మంది సీనియర్ నాయకులు ఢిల్లీ ఫ్లైట్ వేసుకొని పోయి అయ్యా మీకు దండం పెడతాం, మీరు ఎప్పుడొచ్చినా ఉత్తగానే వెళ్ళిపోతారు, కేసీఆర్ మీద ఒక మాట మాట్లాడతలేరు, మాకు ఓట్లు రాలే పరిస్థితి లేదు, మీరు మాట్లాడకపోతే ఈసారి మాకు బీజేపీ పార్టీకి ఓట్లు రావు, ఆల్రెడీ పాతాలని పోయింది బీజేపీ పార్టీ, 3rd ప్లేస్ ఆఫ్ మోడీ గారే మీ గ్రాఫ్ తెలంగాణ ఎక్కడుంది? సంబంధించిన విషయంలో 2020కి సంబంధించినటువంటి అంశాల్లో మోడీ గారు మాట్లాడారు. ప్రతిపక్షం అన్నటువంటి అంశాన్ని ఇప్పుడు తీసుకురాలేదు. అది 2020కి సంబంధించినటువంటి దాంట్లో బీజేపీ కార్పొరేటర్లకు సంబంధించినటువంటి 2020 విషయం 2023 మాట్లాడు ఒక దేశ ప్రధాని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నా? ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లాగానో ఒక కార్పొరేటర్ లాగానో ఇంకొక విధంగానో అంత తప్పుడు ప్రచారాలు అవాస్తవాలు ప్రచారం చెప్పాలంటే అది కాదు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. పర్సనల్ కాదు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎలక్షన్ల ముందు ఆయన చెప్పిండు, ఎలక్షన్ల ముందు మేము చేసింది రాజకీయం అని చెప్పేసి బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీ కరెక్ట్ ఒప్పుకున్నారు కదా. మేము చేసేది రాజకీయం. చేసింది ఏంది? 2020 ఎన్నికల తర్వాత, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత నా కొడుకు ఈసారి సీఎం పదవి ఇవ్వాలనుకున్నారు, ఆశీర్వాదం మాకు ఉండాలి అని చెప్పేసి సీఎం కేసీఆర్ చేశాడు అని మోదీ సభలో లక్షల మంది ముందు చెప్పాడు. నువ్వు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇవ్వాలి. ఒక్కటే చెప్పగలుగుతున్నా. నువ్వు అన్నావు కదా మోడీ గారు ఏమన్నారు, నా కొడుకుని ముఖ్యమంత్రి చేస్తా, మీ ఆశీస్సులు కావాలన్నాడు. అంటే ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి నామినేట్ చేస్తాడా? తెలంగాణ ప్రజలు ఒక్కటే చెప్తున్నా. మోడీ గారు ఏమన్నా రాజ్యసభ టికెట్ ఎమ్మెల్సీ టికెట్ లాగా నామినేట్ చేస్తే మా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారా? తెలంగాణ ప్రజలు మా అభివృద్ధి చూసి మ్యాండేట్ చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి అవుతారు కేటీఆర్ ముఖ్యమంత్రి అవడంలో తప్పేముంది? తప్పకుండా అవుతారు. ఈజ్ ఎ క్వాలిఫైడ్ పర్సన్. ఈ రోజు సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకొచ్చి ఆసియాలోని అతిపెద్ద ఎక్స్పోర్ట్ గా లక్షల కోట్ల రూపాయలు దేశానికి అందిస్తున్న ఒక దార్శనికత ఉన్న నాయకుడు మా కేటీఆర్ గారు ఈ రోజు ఐటీ గానీ ఇండస్ట్రియల్ గానీ ఈ రోజు కరెంట్ 24 hours గానీ ముఖ్యమంత్రి గారు దార్శనికతోటి తెలంగాణలో వాటర్ గానీ విద్యుత్ గానీ ఈ రోజు హైదరాబాద్ లో ఫ్లైఓవర్స్ గానీ పెన్షన్లు గానీ దళిత బంధు గానీ రైతు బంధు గానీ కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరు ఇదే బీజేపీ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి స్కీమ్స్ లేవు. ఒక్క నిమిషం నాగేష్ గారు చెప్పండి. నాగేష్ గారు ఇప్పటి వరకు వాళ్ళు ఇద్దరు వాదన విన్నారు.
సో దానికన్నా ముందు నేను ఇంకొక విషయం, నేను రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఒక మాట. సో బీజేపీకి బీఆర్ఎస్ కు బంధం లేదు అనేది మోదీ కొన్ని లక్షల ముందు సభల్లో ప్రకటించినటువంటి అంశం చెప్పిండు. మరి బంధం ఉందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు సంబంధించి ఇది నిజాలు అని చెప్పి. ఇంకొక విషయం ఏంటి అంటే ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి, అంటే రాబోతున్నటువంటి ఎంపీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాల్లో 9 స్థానాలు బీఆర్ఎస్ కి, 7 స్థానాలు బీజేపీకి, 1 స్థానం ఎంఐఎంతో ఒప్పందం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఏ రకంగా చెప్తా ఉన్నాడు, ఏ రకంగా ఈ క్యాలిక్యులేషన్ చెప్తా ఉన్నాడు. బీఆర్ఎస్ ఎంపీ ఆయన ఏడ్చుకుంటూ, ఆయన బీఆర్ఎస్ ఎంపీ తన వద్దకు వచ్చి రేవంత్ రెడ్డికి చెప్పిండు అని చెప్తా ఉన్నారు. ఫస్ట్ థింగ్, మన ప్రధానమంత్రి ఎంత వాస్తవంగా మాట్లాడాడో ప్రజలకు, తెలంగాణ సమాజానికి తెలుసు. ఇంకోటి, ఎంత వాస్తవంగా బీఆర్ఎస్ బీజేపీ మిత్రులు ఇక్కడ తగాద పడుతున్నారో, ఎంత వాస్తవంలో ఇందులో ఈ తగాదలో ఎంత వాస్తవం బీజేపీ బీఆర్ఎస్ మిత్రులకు ఓపికగా ఉండాలి. నేను ఇంకా రీజనింగ్ ఇయ్యలేదు, వీళ్ళిద్దరు ఒకటి అన్నది రీజనింగ్ ఇస్తాను నేను. ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ గారు నిజామాబాద్ వచ్చి అబద్ధాలు చెప్పారు అని తెలంగాణ సమాజం నమ్ముతుంది, కాంగ్రెస్ అది ఇంకా గట్టిగా నమ్ముతుంది. ఎందుకు? దానికి ఒక రీజన్ ఉంది. తెలంగాణలో వచ్చినప్పుడు తెలంగాణ సమస్యల మీద మాట్లాడాలా, వేరే చిట్టాలు ఓపెన్ చేయాలా? చెప్తా వారేమంటారు, వచ్చి ఎప్పుడు ఏం మాట్లాడలేదు, ప్రభుత్వం మీద మాట్లాడు, ముఖ్యమంత్రి మీద మాట్లాడు, ఏమన్నాడు వెళ్ళిపోతాడు అని అంటారు. మళ్ళీ మీరే మాట్లాడలేదంటే మీరు ఓపిక ఉండి నా ఆన్సర్ విన్న తర్వాత ఇప్పుడు ప్రణయ్ అన్న తెలంగాణ సమాజంలో వచ్చి సీఎం గారు కేసీఆర్ గారు ఇలా వచ్చారు, రాజరికం ఇంకా కొడుకుని సీఎం చేద్దాం అనుకున్నాడు, ఇవన్నీ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. తెలంగాణ సమాజంలో పేపర్ లీక్ అయింది, వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం చాలా కరప్షన్ అని కూడా చెప్పింది. ప్రైమ్ మినిస్టర్ హోదాలో మీరున్నారు, యాక్షన్ తీసుకోలేదేంది? ఇంతవరకు లిక్కర్ స్కామ్ ఉంది వాళ్ళ దగ్గర, మీరు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. అల్టిమేట్లీ మీ దగ్గర ఈడీ ఉంది, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మీరు లోపల వేయొచ్చు. మీరు మీ చిత్తశుద్ధి తెలంగాణ సమాజానికి చూపియండి. మీరు అన్నారుగా తెలంగాణ సమాజానికి అన్యాయం చేయను ఎట్టకేళ్ళకి అని ప్రైమ్ మినిస్టర్ అన్నారుగా. ఒకవేళ అన్యాయం జరిగింది లిక్కర్ స్కామ్లో, ఇక్కడ రియల్ ఎస్టేట్ దందాలు, గవర్నమెంటే మన కబ్జాలు ఎంక్రోచ్మెంట్ అవుతున్నాయి చెరువుల మీద, ఏది మన డిఫరెంట్ కాళేశ్వరంలో కరప్షన్ ఉందన్నారు, దళిత బంధులో 30% ఉందన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవిట్లో వీళ్ళని బుక్ చేయండి, తెలంగాణ సమాజానికి కాన్ఫిడెన్స్ ఇవ్వండి. అవన్నీ మాట్లాడకుండా అదేదో మాట్లాడతారు. సరే, అవన్నీ మాట్లాడారు, ఓకే. ఇప్పుడు మీరిద్దరు బీఆర్ఎస్ బీజేపీ ఇంకో ఫేస్ ఎంఐఎం కూడా ఒకటే అన్నది రివీల్ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే బై డిఫాల్ట్ ఎంఐఎం కూడా ఒకటి. ఎంఐఎం ఏమంటారు తెలుసా? మామూకు ఓట్ దే. అది ఎంఐఎం ఒకటి అని రిలీజ్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ. ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తో అన్నగారు చాలా ఎంతూజియాస్టిక్ గా 100% అన్నారు. నేను ఇస్తున్నట్టు రీజనింగ్ హ్యూమన్. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యిందా? కాలేదా? అవ్వలేదు. ఇంటర్నల్ గా కాంటాక్ట్స్ లో ఒకవేళ అవ్వలేదు అంటే నాగేష్ గారికి కొన్ని విషయాలకేమో అవ్వలేదు అంటాడు, కొన్ని విషయాలేమో ఆయన పర్సనల్ గా వచ్చి మనం ఫ్రీ సొసైటీలో ఉన్నాం, ఫ్రీ మీడియాలో ఉన్నాం. మీడియాలో ఎక్కడైనా వచ్చిందా ఓ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఇప్పుడు పిఎం గారు అన్నారు, డేట్ క్రాస్ చెక్ చేయండి మీడియా మిత్రులు, నాకు కలవడానికి సీఎం గారు వచ్చారు అన్నారు. తెలంగాణ సమాజానికి మీ ఇద్దరు రిలేషన్ ఒకటని తెలుసు గట్టిగా, మీరు చెప్పాల్సింది తెలంగాణ సమాజానికి ప్రేమ మీరు ఒప్పుకోవాలి. ఫైట్ ఒక విషయం కరప్షన్ ఇష్యూస్ ఉన్నాయి, పంపించండి, నోటీస్ ఇవ్వండి. అన్నగారు లిక్కర్ స్కామ్ ఉంది, ఎంతసేపు
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సమన్వయంగా డూయింగ్ గుడ్ జాబ్ అని దానికి ఆన్సర్ చెప్పమని చెప్పండి. వీళ్ళిద్దరు ఒకటే అన్నగారు, వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఎంఐఎం స్టీరింగ్ నా చేతిలో ఉంది అని చెప్పుకొని తిరిగే మనిషి ఆయన. సో ఇప్పుడు ఎలక్షన్ ముందు వీళ్ళు చేసే గిమ్మిక్లు ఇవ్వండి. ఒక మాట చెప్తా, బీజేపీ కాంగ్రెస్ ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా తెలంగాణలో మా అభివృద్ధి చూసి మూడోసారి ముచ్చటగా 4 కోట్ల మంది ప్రజలు ఈ రోజు మా వెంట ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం, మా ఎమ్మటి ఉన్నారు. ఎందుకున్నారు తెలుసా? మా నిజాయితీ అభివృద్ధి చూసి ఉన్నారు. ఒక్క నిమిషం అన్న, అసలు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మేరే పాస్ నువ్వు ఆయా ఉన్కా బేటాకు సీఎం బనానికే వస్తే బోలే అంటే ఇది చెప్పుకోవడానికి ఎంత వాస్తవం నువ్వే అంటావు, వాళ్ళ మీరిద్దరు కలిసి ఉంటారు అంటావు. నగేష్ బాబు ఏమంటాడు? వీళ్ళు అరిసి గీ కొట్టుకున్నా బీజేపీ పాతాళనిపోయింది, కాంగ్రెస్ సెకండ్ పొజిషన్ లో కూడా లేదు. ముచ్చటగా మూడోసారి మా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారా, మా ముఖ్యమంత్రి గారే ముఖ్యమంత్రి అవుతారా, అది మా ఇష్టం. థ్యాంక్ యూ నాగేష్ గారు అండ్ థ్యాంక్ యూ ప్రేమ్ గాంధీ గారు. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతా ఉంది. మొత్తానికి దూసుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గించేందుకే ఇటువంటి చర్యలు చేపడతా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. లేదు, ఎటువంటి సంబంధాలు లేవు, ఎటువంటి బంధాలు లేవు. 2020లోనే బీజేపీకి బీఆర్ఎస్ కు ఉన్నటువంటి బంధాలు తెగిపోయాయి. ఎప్పుడైతే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో మోదీని కలిసిన నేపథ్యంలో మోదీ సపోర్ట్ చేయనన్నప్పటి నుంచే బీఆర్ఎస్ కు బీజేపీకి బంధాలు లేవు అంటూ కూడా బీజేపీ వర్షన్ చెప్తా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా చెప్తా ఉంది, కేవలం ఎన్డీఏలో కలవడం మాకు అవసరం లేదు, ఎన్డీఏలో కలవాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. మునిగిపోయే నావలో కలిసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మా ధైర్యంతోనే తెలంగాణ ప్రజలు అదేవిధంగా ఎమ్మెల్యేలు గెలిపిస్తే సీఎం కావడానికి ఎవరైనా అవుతారు అంటూ కూడా కేటీఆర్ ట్విట్టర్ కనబడతా ఉంది. సో ఇది మొత్తానికైతే కొంత మోదీ మాటలు బహిరంగ సభలో చేసినటువంటి మాటలు మాత్రం కొంత ఘాటుగా ఉన్నప్పటికీ కొంత రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తా ఉన్నాయని చెప్పుకోవాలి. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దామంటే చూస్తుండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.